సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎన్నికల్లో నేను జనసేన పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు మీ గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు కూడా మీరందరూ కూడా చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా మన నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశాం. మధ్యలో కూడా మీ ఊరు రావడానికి కోరకపోయినా కూడా మీరందరూ అదే అమ్మాయిని మళ్ళీ చూపించారు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కూడా మధ్యలో జనసేన పార్టీ తరఫున ఏ కార్యక్రమం చెప్పినా నందిగామ నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని నాకు పూర్తి ప్రోత్సాహం అందిస్తూ వస్తున్నారు. మనం అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాం. ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. గత సంక్రాంతికి కూడా మనం సంక్రాంతి కానుక పేద ప్రజలందరికీ పంచిపెట్టాం. కరోనా సమయంలో అనేక గ్రామాల్లో కూరగాయలు పంచిపెట్టాం. గత సంవత్సర కాలం నుంచి జనసేన జనపేరి పాదయాత్ర పేరుతో మొదలుపెట్టి పాదయాత్రగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఆ గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడానికి అధికారులతో మాట్లాడుతూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దానిలో భాగంగా అదేవిధంగా పవన్ బాబు, చంద్రబాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను కూడా ఇంటింటికి అందిస్తూ వైసీపీని ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ప్రజలు మనకి మల్లాహారతులు పడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు పంపిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు మనం నందిగామ గ్రామానికి ఇచ్చేసాం. జనసేన జనపేరి పాదయాత్రలో భాగంగా ఈ గ్రామంలో ప్రధానంగా మనకి తాగునీటి సమస్య కానీ, అదేవిధంగా ప్రధానంగా ఈ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడం గత ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎలా ఉందో అంతకన్నా అధ్వానంగా ఇప్పటికీ ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఏదో జరుగుతుందని చెప్పి చాలా మంది ఊర్లో కూడా ఆశించి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం గెలిపించినా కూడా ఇప్పటికి కూడా ఆ రోడ్డు అలాగే ఉండి అవి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే మనం చేసుకున్నా, మీ బిడ్డగా 2 నెలల్లో జనసేన ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కోర్టు మీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఖచ్చితంగా ఈ రోడ్డుని మనం తారు చేసే విధంగా నేను మీకు పరిష్కరిస్తాను. రోడ్డు సమస్యను మీ అందరికీ నేను పెద్దల తరపున మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. జనసేన తెలుగుదేశం కోర్టుని 2 నెలల్లో రాబోయే ఎన్నికల్లో మీరు కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించాలని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి నందిగామ ప్రజలు ఇక్కడ కైకలూరు నియోజకవర్గంలో మార్చిన దాని నుంచి మీ అందరూ సహకారం అందించాలని, ఉమ్మడి అభ్యర్థి మీ మద్దతు ఇవ్వాలని మీ బిడ్డగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం. ఎత్తలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎత్తలాలి చంద్రబాబు గారి నాయకత్వం, జనసేన తెలుగుదేశం కూటమి ఐక్యత.